ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ 7:30 అయింది. నేను ఆఫీస్కి 10 o'clock రీచ్ అవ్వాలన్నమాట. సో నాకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి వచ్చేసింది. ప్రెస్ చేద్దాం. ఓకే అండి, చూడండి బయటకు వచ్చాం. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఇది మా అపార్ట్మెంట్ ముందు ఇక్కడ పార్కింగ్ ఉందన్నమాట. చూసారా ఈ పార్కింగ్, ఇదే మా ఏరియా. చూడండి కనిపిస్తుంది కదా, ఇదంతా మేము ఉండే ఏరియా అన్నమాట. దీన్ని అల్నాదా అంటారు, దుబాయ్ అల్నాదా 1. ఇక్కడే ఉంటాము. ఇక్కడ నుంచి మనం ఆ బస్ అనేది స్టేడియం మెట్రో స్టేషన్ తీసుకెళ్తున్నాము. ఆ స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి మనం స్టేడియంకి మెట్రో తీసుకుని డిఎంసిసికి వెళ్ళాలన్నమాట. డిఎంసిసిలోనే మన ఆఫీస్ ఉంది. ఓకేనా, చూపిస్తాను రండి. ఈ ఉండేంతా ఇదే. ఇది కనిపిస్తుంది కదా, ఇది కనిపించేదే మా బిల్డింగ్, మా అపార్ట్మెంట్ అన్నమాట. ఓకే, వచ్చేసామండి. బస్ దగ్గరకు వచ్చేసాం మనం. ఇక్కడే ఉంది బస్సు. చూడండి పైన కూడా ఉంటుంది, కింద డబుల్ డెక్కర్ బస్. ఇది చూడవచ్చు మీరు. ఇది మీకు కనిపిస్తుందా? ఇక్కడే కార్డ్ పంచ్ చేయాలన్నమాట. ఈ మిషన్ ఉంటుంది, దీనిలో ఏంటంటే మన మెట్రో కార్డ్ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదే మెట్రో కార్డ్ అండి. ఈ మెట్రో కార్డ్ ఉంది కదా, ఈ మెట్రో కార్డ్ ఇక్కడ పంచ్ చేయాలి. అది పంచ్ అయిపోయింది, చూసారా? ఇంకా ఇదంతా మెట్రోనే అండి. చాలా బాగుంటుంది ఇక్కడ. బస్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట, నీట్గా క్లీన్గా. ఈ డిస్ప్లే కనిపిస్తుంది కదా మీకు, ఈ డిస్ప్లేలోనే మనకి స్టేషన్స్, ఏ స్టేషన్లో ఆగాలి అనేది మనకి క్లియర్గా ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట. సరేనా? ఓకే అండి, ఫైనల్లీ చూసారా, వచ్చేసాం మనం మెట్రో స్టేషన్ దగ్గరికి. కనిపిస్తుందా మీకు? అదే మెట్రో స్టేషన్ మీకు కనిపించేది. ఒక 20-25 మినిట్స్లో ఎయిర్పోర్ట్. ఇక్కడ మెట్రో స్టేషన్ అనేది చాలా క్లీన్గా బాగుంటాయండి. వీళ్ళు మెయింటెనెన్స్ బాగా చేస్తారు. ఇది ఎలివేటర్ అన్నమాట. పైకి వెళ్తాం మనం మెట్రో స్టేషన్ పైకి వెళ్ళిపోయిన తర్వాత కార్డు పనిచేసి లోపలికి వెళ్ళిపోవడం. మనకి ఇక్కడ నుంచి ఇంకా ఒక మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి యూనియన్ నుంచి మనం రెడ్ లైన్ తీసుకోవాలండి. ఇది గ్రీన్ లైన్ వెళ్ళిన తర్వాత మనం రెడ్ లైన్ 2 మెట్రోస్ చేంజ్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ నుంచి యూనియన్ దిగాలి. యూనియన్ నుంచి మనం ఎక్స్పో 2020 తీసుకుని మన ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట డైరెక్ట్గా. ఇదిగోండి, ఇదే మెట్రో అండి, చూసారా? ఓకే అండి, ఫైనల్లీ ఎంటర్ అయిపోయాం మనం మెట్రోలోకి. ఓకే, మెట్రోలోకి వచ్చేసాం మనం. మీకు కనిపిస్తుందా లేదా? ఇక్కడ వచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోవడమే మనం. ఈరోజు సాటర్డే అవటం వల్ల ఏంటంటే ఎక్కువ మంది జనాలు లేరండి. సాటర్డే కదా, అయినా కూడా మనం పైకి వెళ్తే కనిపిస్తారు. అసలు ఈ టైంలో మనకి మెట్రోలో ఖాళీ అనేది ఉండదన్నమాట. ఫుల్ రష్, నిలబడటానికి కూడా అవకాశం ఉండదు మనకి మెట్రోలో. అంతమంది జనం ఉంటారనమాట. ఎక్కడి నుంచి వచ్చారా బాబు ఇంత జనం అని అనుకుంటూ ఉంటాను నేను డైలీ. ఎంత దుబాయ్లోనే ఉన్నట్టున్నారో అనిపిస్తుంది నాకు. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, చూసారా? లేననుకున్నాను క్రౌడ్, లేని ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ. చూడండి ఎంతమంది ఉన్నారు క్రౌడ్ మొత్తం. ఓకేనండి, మనం మెట్రో స్టేషన్కి వచ్చేసాం. కనిపిస్తుందా? ఇది మన ఆఫీస్ మెట్రో స్టేషన్ అన్నమాట, డిఎంసిసి. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరాలి. ఈ డిఎంసిసిలోనే మా ఆఫీస్ ఉంది. నుంచి మనకు ఒక 5 మినిట్స్, ఎక్కువ నడవాల్సిన అవసరం కూడా లేదు. ఒక 5 మినిట్స్ వాకింగ్ చేస్తే మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకేనండి, చూడండి కిందకు వచ్చాం మనం. మనకు బయటకు వెళ్ళంగానే బయటకు వెళ్ళిన తర్వాత మనకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది. మా ఆఫీస్ వచ్చేసి మంచి లొకేషన్లో ఉంటుందండి. ఎప్పుడు వచ్చినా మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. మనకు బయటకు వస్తే హ్యాపీగా మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చిన్న పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ కూర్చోవచ్చు. నేను సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇక్కడే కూర్చొని కాసేపు బాగుంది. చూసారా, కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, ఇది వైఫై టవర్ అండి. ఇది ఫ్రీ వైఫై. ఇక్కడ మీరు ఎంతసేపు అయినా వైఫై కనెక్ట్ చేసుకుని మీరు వైఫైని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ వైఫై స్టేషన్ అనమాట ఇది. పాస్వర్డ్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది ఇది. చూసారా, ఇదిగో నేను ఇక్కడే కూర్చుంటాను డైలీ. కాసేపు కూర్చుంటాను. లంచ్ టైంలో కూడా వచ్చి ఎప్పుడన్నా పని లేనప్పుడు కూడా ఎక్కువగా వచ్చి ఇక్కడే కూర్చుంటూ ఉంటాను అనమాట. ఇదిగోండి మెట్రో కనిపిస్తుందా? సరే, బయలుదేరదాం మరి ఆఫీస్కి. ఇదిగోండి, బయలుదేరి వెళ్ళిపోదాం. ఇంకో 5 మినిట్స్ ఆల్రెడీ 10 మినిట్స్ లేట్ అయిపోయానండి నేను ఈరోజు. కొంచెం త్వరగా వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఎలా ఉన్నారు? ఓకే, అయిపోయింది. ఇంకా మనం బయలుదేరదాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది, 5:45. సో ఈరోజు కొంచెం వర్క్ కూడా ఎక్కువ ఉంది. ఆడిటర్స్ వచ్చారు, సో అందుకని కొంచెం బిజీగా ఉండాల్సి వచ్చింది. బ్రేక్ టైం కూడా నాకు దొరకలేదు ఎక్కువ టైము, అందుకని వచ్చాను. ఇంకా డైరెక్ట్గా ఇంటికి బయలుదేరుతాను ఇంకా. సరే, మిగతాది దారిలో మాట్లాడుకుందాం, మనం వెళ్తూ మాట్లాడుకో, సరేనా? వచ్చామండి. చూడొచ్చు మీరు ఇక్కడ ఏంటంటే మన ఒక కేరళ చిన్న క్యాఫ్టేరియా అనేది మీకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ సాయంత్రం వీడి బిజినెస్ బాగుంటుందండి. ఇక్కడ ఇదంతా కేరళ వాళ్ళ ఫుడ్. చూడొచ్చు మీరు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది. ఇదిగోండి, వడ అనేది ఉంది. మీకు ఇక్కడ బజ్జీ కూడా కనిపిస్తుంది, చూసారా? ఇదంతా వీళ్ళ కేరళ స్టైల్ అనమాట. ఇదంతా ఫుడ్. నైట్ టైం ఇక్కడ వచ్చి అందరూ టీ అది వాళ్ళంతా చూసుకుంటారు. చూడండి, కనిపిస్తున్నాం మీకు. ఇదిగోండి, వచ్చాము ఇక్కడ. ఇది మా రూమ్ పక్కనే. ఇదిగోండి, మీకు కావాలంటే చిన్నపాటి మొబైల్ షాప్ కూడా ఉంది. ఇక్కడ మీకు ట్యాబ్లు అవి సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ చూడొచ్చు. ఈ మిషన్ ఉంది కదండి, ఇది ఏంటంటే మొబైల్ రీఛార్జ్ మిషన్ అనమాట. ఇక్కడ నుంచి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే సలాతు డూ ఇక్కడ ఈ 2 టెలికాం సెంటర్స్ ఉన్నాయి. కావాలంటే మన ఇండియా, అది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇండియా క్లిక్ చేస్తే మన ఇండియా నెంబర్ టైప్ చేయగానే మన ఇండియాకి కూడా మనం ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 5 dirham రీఛార్జ్ ఉంటుంది. ఇది ట్రావెల్ ఏజెన్సీ అనమాట. ఇది కనిపిస్తుందా? వెళ్దాం పదండి. ఇదిగోండి, ఆ ముందు కనిపిస్తుంది కదా బిల్డింగు, ఆ పక్కనే మా రూము. ఈ పక్కకి వస్తే మీకు ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఇవా సూపర్ మార్కెట్ వీళ్ళది ఓన్ బ్రాండ్ అనమాట. వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతుంటారు, వీళ్ళు లోకల్ బ్రాండు. చూడవచ్చు, వెళ్దాం పదండి మార్కెట్లోకి. ఒక పాల బాటిల్ ఒకటి తీసుకోవాలి. ఓకే, వెళ్దాం రండి. ఇది మిల్క్ మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు. మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. మిల్క్ బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ముందుకు వెళ్తే ఇక్కడ మిల్క్ అయితే లేదు. మిల్క్ అయితే నేను అనుకోవడం ముందు ఉంటున్నాను. పదలో మిల్క్ బాటిల్ తీసుకున్నా. అక్కడ చూసారా, ఇక్కడ అన్నీ ఇదిగోండి. ఈ మన ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి. ఉల్లిపాయలు ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి. ఇదిగోండి, ఈ బాటిలే వాటర్ బాటిల్. కనిపిస్తుంది కదా, అదే నా టవర్ అనమాట. మా టవర్ కనిపిస్తున్న వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే మా టవరు. ఇక వచ్చాను నేను రూమ్ దగ్గరికి. చూడండి, నైట్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో మీకు. నేను నైట్ వ్యూ చూపించాలని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇదిగో ఈ పక్కన గ్రౌండ్ ఉంది కదా, ఈ గ్రౌండ్లో నైట్ టైం ఏమంటారంటే టెన్నిస్ ఆడుకుంటారు, షటిల్ ఆడుకుంటారు, ఎప్పుడెప్పుడైనా క్రికెట్ కూడా ఆడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఈ గ్రౌండ్లో, ఈ పక్క గ్రౌండ్లో చూడండి. ఇదిగోండి, ఇది మా బిల్డింగ్ కార్ పార్కింగ్ ఇది. సో చూడొచ్చు, ఇదంతా మా ఏరియా అల్నాదానే. అల్నాదా, దుబాయ్ అల్నాదాలో ఇది అల్నాదా 1 అంటారు దీన్ని. చూడండి, వచ్చేసాం మనం బిల్డింగ్ దగ్గరికి. ఇది వెళ్తున్నాం ఇప్పుడు ఎంట్రీ. లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాం మనం. సో లిఫ్ట్ తీసుకుని మనం పైకి వెళ్ళిపోదాం, సరేనా? వచ్చేసాం. ఓకేనండి, ఇదే లిఫ్ట్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.